శారద అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందింది అని క్రైమ్ డీసీపీ ఏ వెంకటరత్నం తెలిపారు. ఆమె ఫిర్యాదుతో 3 కేజీల వెండి, 6 తులాల బంగారం, 45,000 పోయినట్లు కేసు నమోదు చేశామని అన్నారు. 3 రోజులు నిందితుడు గుర్రపు శివను అరెస్టు చేసినట్లు తెలిపారు. పెదవాల్తేరు ఎంవిపి కాలనీలో 22/7/24 నైట్ అంటే తెల్లవారుజాము 23 ఆ మధ్యలో ఒక గ్రేవ్ అఫెన్స్ జరిగినట్టుగా శారద అనే ఆవిడ కంప్లైంట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని 327/2024 క్రైమ్ నెంబరు అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 అండ్ 305 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పోయింది ఏంటంటే వెండి ఎక్కువగా పోయింది. వెండి సుమారు 3 కేజీలు వెండిగా మరియు సుమారు 6 తులాలు బంగారం పోయినట్లుగా, 45,000 క్యాష్ పోయినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. సో ఆ ప్రాతిపదికన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏసీపీ జోన్ 1 ఏసీపీ వెంకట్రావు గారు, అదేవిధంగా సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే ఎంవిపి ఎస్ఐ గారు అయినటువంటి జగదీష్ అండ్ ఆ ఐడి టీము అంతా కలిసి దీని మీద చాలా త్వరగా వర్కౌట్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ముద్దాయిని వెంటనే పట్టుకోవడం కూడా జరిగింది. ముద్దాయిని 26వ తారీఖున అరెస్ట్ చేసి అతని వద్ద ఉండేటటువంటి మొత్తం బంగారం, అలాగే అమౌంట్ వచ్చి 31,200 రూపాయలు, అలాగే బంగారాన్ని 36 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాము. వెండి వచ్చి 2 కేజీల 603 గ్రాముల వెండి, అంటే మొత్తము ఇంటాక్ట్ గా వెండి అయితే రికవరీ చేయడం జరిగింది. బంగారం కూడా వాళ్ళు కొంచెం అంటే ఐటమ్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్ని రికవరీ చేశాము. కొంచెం వెయిట్లో తేడా ఉన్నది. మరియు ఒక 2 వస్తువులు ఇందులో మిస్ అయ్యేవి. ఒక గాజు 11 గ్రాములు, చిన్న చైన్ ఒక 4 గ్రాముల చైన్ ఒకటి మిస్ అయ్యింది. సో పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రికవరీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ క్యాష్ 31,200 రూపాయలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇంటాక్ట్ గా ప్రాపర్టీ అంతా అయితే మాత్రం రికవరీ చేశాము. వాడు ఓల్డ్ అఫెండరు, వాడి పేరు గుర్రపు శివ. అతను ఎంవిపిలో షీట్ హోల్డరు. ఇంతకు ముందు కూడా అనేక హెచ్బిల్లో ఉన్నాయి ఆయన మీద. మన జిల్లాలోనే కాకుండా విజయనగరం జిల్లాలో కూడా అనేక అఫెన్సులు చేశాడు. అతని మీద ఇప్పటి వరకు సుమారు ఒక 18 కేసులు నమోదయ్యేవి. వెంటనే అతన్ని కస్టడీకి తీసుకొని అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.